గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ షేక్ అర్ఫత్ అలీ ఫ్రమ్ సిఎస్ఎం. రెస్టారెంట్ ఫైండర్ అనే ప్రాజెక్ట్ లో యూస్ చేసిన టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇవాళ మీ ముందుకు వచ్చాను. రెస్టారెంట్ ఫైండర్ ప్రాజెక్ట్ లో మెయిన్ గా యూస్ చేసిన టాపిక్ వచ్చేసి ఫస్ట్ పేజ్ నేషన్. బ్యాక్ ఎండ్ లో ఉన్న లాస్ట్ డేటాని పేజ్ నేషన్ తో పర్ పేజ్ ఎన్ని రెస్టారెంట్స్ కార్డ్స్ డిస్ప్లే చేయాలి ఇక్కడ చూసాము. దీని బ్యాక్ ఎండ్ లాజిక్ అంతా లిమిట్ అండ్ స్కిప్ అనే రెండు వేరియబుల్స్ యూస్ చేసుకొని రాసాము. అండ్ నెక్స్ట్ మాంగోడిబి అట్లాస్ నేను వాడిన డేటాబేస్. అట్లాస్ అంతా క్లౌడ్ డిప్లాయ్మెంట్ లో ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్ గా ఉన్న రిలేషనల్ డేటాబేస్ సూపర్ బేస్. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ లో ఈవెంట్స్ వాడాను. ఈవెంట్స్ అంటే ఒక బటన్ ఆన్ క్లిక్ ఫంక్షన్ కానీ లేదా ఏమైనా ట్రిగర్ అయినప్పుడు జరిగేదే ఈవెంట్. ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్. ఈ రెస్టారెంట్ బటన్ మీద ఆన్ క్లిక్ జరగగానే రెస్టారెంట్ పేజ్ కి రిడైరెక్ట్ అవుతుంది. సో అదొక ఈవెంట్. సో ఈవెంట్ హ్యాండ్లర్స్. ఈవెంట్ ప్రతి బటన్ ఒక ఈవెంట్ హ్యాండ్లర్ ఉంటుంది, ఆర్ఎస్ ప్రతి ఫంక్షన్ కి ఒక ఈవెంట్ హ్యాండ్లర్ ఉంటుంది. నథింగ్ బట్ ద లాజిక్ దట్ ఎగ్జిక్యూట్స్. నెక్స్ట్ ఈవెంట్ లూప్. ఈవెంట్ లూప్ అనేది నోట్ జేఎస్ లో వాడాను. ఈవెంట్ లూప్ అనేది అసింక్రనస్ ప్రోగ్రామింగ్ కి ఎక్కువ యూస్ చేస్తాము. అంటే మల్టిపుల్ రిక్వెస్ట్ కాల్ బ్యాక్స్ ఒకేసారి కోడ్ ప్రాసెస్ చేయడానికి వాడుతుంది. మల్టిపుల్ ఏపీఐ రెస్పాన్సెస్ కాంకరెంట్ గా రిక్వెస్ట్ చూడడానికి ఈవెంట్ లూప్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ లైఫ్ సైకిల్. ప్రతి కాంపోనెంట్ కి ఒక అప్లికేషన్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. దాని క్రియేషన్ దగ్గర నుంచి దాని టర్మినేషన్ వరకు. రియాక్ట్ కాంపోనెంట్ అప్లికేషన్ లైఫ్ సైకిల్లో 3 స్టేజెస్ ఉంటాయి: మౌంటింగ్, అప్డేటింగ్ అండ్ అన్మౌంటింగ్. అండ్ నెక్స్ట్ లొకేషన్. ఈ లొకేషన్ లో మనం లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఎంటర్ చేస్తే రెస్టారెంట్స్ ని ఫెచ్ చేస్తుంది. హుక్స్ ద్వారా లొకేషన్ అంతా రిట్రీవ్ అవుతుంది. నెక్స్ట్ ట్రిగ్గర్స్ వాడాను సార్. ట్రిగ్గర్స్ ఒక ఫంక్షన్ కి ఒక కాల్ బ్యాక్ వాడుకున్నాను. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ వాడాను. ఒక ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ గా ఇంకో ఫంక్షన్ కి పాస్ చేసినప్పుడు కాల్ బ్యాక్స్ జరుగుతాయి. ఎగ్జాంపుల్ గా రెస్టారెంట్ కార్డ్స్. రెస్టారెంట్ కార్డ్స్ ని ఈ రెస్టారెంట్ పేజ్ కి ఒక ఫంక్షన్ గా పాస్ చేశాను. సో రెస్టారెంట్ ఆన్ క్లిక్ ఫంక్షన్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా వీటి లాజిక్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ వాడాను. ఒక రెస్టారెంట్ కార్డ్ ని పారామీటర్ గా రెస్టారెంట్ పేజ్ కి పంపిస్తాను. లైక్ అండ్ దెన్ ఆన్ సక్సెస్ అండ్ ఆన్ ఫెయిల్యూర్ కాల్స్. ఆన్ సక్సెస్ కాల్స్ ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసినప్పుడు వచ్చే కాల్స్ ని ఆన్ సక్సెస్ కాల్స్ అంటాం. ఎగ్జాంపుల్, ఒక రెస్టారెంట్ ఐడి ఇస్తే రెస్టారెంట్ డేటా అంతా రిట్రీవ్ అవుతుంది. లేదా ఒక ర్యాండమ్ ఐడి ఇస్తే సేమ్ రెస్టారెంట్ డీటెయిల్స్ అన్ని ఫెచ్ అవ్వట్లేదు, నాట్ అవైలబుల్ అని వస్తుంది. డేటా అంతా చూపించట్లేదు. దిస్ ఈస్ అన్ ఆన్ ఫెయిల్యూర్ ఏపీఐ కాల్. అండ్ ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఏదన్నా బటన్ మీద ఆన్ క్లిక్ ఫంక్షన్ జరిగినప్పుడు పర్టికులర్ ఈవెంట్ హ్యాండ్లర్ లో ఉన్న లాజిక్ కాల్ ఈవెంట్ అదే లాజిక్ కాల్ అవుతుంది. దిస్ ఈస్ అన్ ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్. థ్యాంక్ యూ సార్.